వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జీసీసీ గోడౌన్లో వైభవంగా మైసమ్మ తల్లి పోతురాజ్ విగ్రహ ప్రతిష్ఠ ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కోరం కనకయ్య. మానుకోట జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారి 77వ జయంతి వేడుకలు. రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతారామన్. అదరగొట్టేల అరకు చలి ఉత్సవాలు కల్చరల్ ర్యాలీ. 300 కోట్ల కుంభకోణం శ్రీలక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్ యజమాని గుర్రం విజయలక్ష్మి అరెస్ట్. తిరుపతి నగరంలో కుళ్ళిన చికెన్ విక్రయం, షాప్ను సీజ్ చేసిన అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా దేవరుపల మండల కేంద్రంలోని బాలయేసు పాఠశాల ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుభవం లేని డ్రైవర్లతో బస్సులను నడుపుతున్నారని, విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారని, బాలయేసు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేఖ్కు ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ వినతి పత్రాన్ని అందజేశారు. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దేవరుపల మండల కేంద్రంలోని బాలయేసు పాఠశాలను జిల్లా ఏసీ రవికుమార్ పాఠశాలను సందర్శించి తనిఖీలు చేశారు. బాలయేసు హై స్కూల్ మీద చిన్న ఇష్యూ ఉండే, అది ఎంక్వైరీ చేయడం కోసం జనగాం ఎంఈఓ శ్రీ రాజేందర్ గారు మరియు ఏసీజీ జనగాం నేను స్కూల్కి రావడం జరిగింది. ఈ కంప్లైనెంట్ ఇచ్చినటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ పాఠశాలకు కేటాయించినటువంటి బస్సులు ఎన్ని, ఆ బస్సుల యొక్క డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, వాళ్ళకి బస్సులోకి అటెండెంట్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు రోజు బస్సులో వెళ్తున్నారా లేదా అనే విషయం, మరియు ఇక్కడ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల జాబితా మరియు వాళ్ళు అందరూ ట్రైన్డ్ టీచర్సా కాదా అనే విషయాలన్నింటినీ మేము ఇక్కడ చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాలకు సరిపడే అమ్మాయిల అబ్బాయిలకు సరిపడేటువంటి టాయిలెట్స్, యూరినల్స్ అవి లేవు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ విషయాలన్నింటినీ కూడా మేము చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాల రికగ్నిషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా చెక్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీలో భాగంగా ఇంతకు మునుపు కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేసిన శ్రీజీ బిందుమాధవ్ ఐపీఎస్ గారు కాకినాడ జిల్లా ఎస్పీగా బదిలీ కావడంతో ఆ స్థానంలో శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మొదటగా ఏఆర్ సిబ్బందిచే గౌరవ వందనం స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారికి పురోహితులు ఆశీస్సులు అందజేశారు. అనంతరం డిపిఓలోని వ్యాస్ ఆడిటోరియంలో మీడియాతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడారు. సంసృష్టం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎన్టీఆర్ భరోసా పథకం క్రింద ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్న సామాజిక పెన్షన్ను ఫిబ్రవరి 1వ తారీఖు శనివారం తెల్లవారక ముందే కుప్పం పట్టణంలోని 13, 14, 15 వార్డులలో లబ్ధిదారులకు అందిస్తున్న కుప్పం నియోజకవర్గ టీడీపీ విస్తరణ విభాగ కమిటీ సభ్యులు కన్నన్, స్థానిక టీడీపీ నాయకులు మణి, లోకేష్, ప్రసాద్ తదితర నాయకులతో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మీరే పెట్టండి అబ్బా, మాకు సంతోషం.
దగ్గర ఇక్కడ చంద్రన్న అనే బండి తెలుసుండే బయట స్కూల్ దగ్గర కంటే కొంచెంసేపు ఉండాలమ్మా. మేము ఎన్టీఆర్ కాలేజ్ అన్ని చూసుకొని రావాలమ్మా. అవునా, ఒక 1 అవర్ వస్తారా అమ్మాటికి. రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో కరీంనగర్లో జరిగిన షటిల్ క్రీడల్లో జరిగిన 45+ డబుల్స్ విభాగంలో కట్ల శ్రీనివాస్ వేణు విజయం సాధించడం జరిగింది. రాష్ట్ర పురుషుల షటిల్ బ్యాడ్మింటన్లో వివిధ ఈవెంట్స్లో ప్రథమ ద్వితీయ స్థానాల్లో గెలుపొందిన హన్మకొండ జేఈ మెయిన్స్ టీబీఏ క్రీడాకారులను ఈరోజు హన్మకొండ జేఈ మెయిన్స్లో బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీబీఏ అధ్యక్షుల ఆధ్వర్యంలో శాలువాలతో పూల బొకేలతో ఘనంగా సన్మానించడం జరిగింది. షటిల్ క్రీడల్లో జాతీయ స్థాయిలో పాల్గొన్న వారికి మరియు కోచ్లకు వివిధ పోటీల్లో పాల్గొనే అవకాశం లేదని పేర్కొంటారు. అనంతరం మంచి మేలుకలు నేర్పు కోచింగ్ ఇచ్చిన కోచ్ కూరపాటి రమేష్ను కూడా ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీబీఏ జేఈ మెయిన్స్ షటిల్ క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. మన జేఎన్ఎస్ తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ క్రీడాకారులు అందరూ కూడా ఎక్కడికి పోయినా కూడా ఏ ప్రాంతంలో జరిగిన క్రీడల్లో కూడా పాల్గొన్నా కూడా విజయం సాధించి వస్తూ ఉన్నారు. మనకు చాలా గర్వకారణం. అదేవిధంగా ఈరోజు పోలీసు టోర్నమెంట్లో సీను వేణు ఈ విధంగా బ్రాంజ్ మెడల్ సాధించగా మన జేఎన్ఎస్లో టీబీఏ క్రీడాకారులందరూ కూడా మరి డాక్టర్స్ స్టేట్ టోర్నమెంట్లో కూడా మరి ఫస్ట్ ప్రైజులు సాధించడం జరిగింది. మనకు గతంలో మీ అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా విద్యుత్ శాఖలో ఉన్నటువంటి స్టేట్ టోర్నమెంట్లో కూడా గత 3 సంవత్సరాల నుంచి కూడా మన జేఎన్ఎస్ క్రీడాకారులే మొదటి స్థానాన్ని ఆక్రమిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా బ్యాంకర్స్ స్టేట్ టోర్నమెంట్లో కూడా పాల్గొని మన క్రీడాకారులు ప్రైజులు తీసుకొచ్చిన విషయం మరి మీ అందరికీ తెలిసే విషయమే. ఇదంతా మనందరికీ కూడా గర్వకారణం. మన జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో మన క్రీడాకారులందరూ కూడా మరి మొక్కబడి ధైర్యంతో ప్రతిరోజు అనునిత్యము ఈ క్రీడ మీద ఉన్న మక్కువతోని మరి ప్రాక్టీస్ చేసి మన కోచ్ కూరపాటి రమేష్ గారి మరి విజయం సాధించడం జరిగింది. మరి ఈ జిల్లాలో కాకుండా రాష్ట్రంలో నాకు చాలామంది ఇంటరాక్ట్ అయి మాట్లాడుతూ ఉన్నారు. మీ జేఎన్ఎస్ క్రీడాకారులను తట్టుకోవడం ఎవరికి వర్షం కాదు. మేమందరం ఇంకా వరంగల్ టోర్నమెంట్కి వచ్చాం, కానీ జేఎన్ఎస్ క్రీడాకారులు కలవడం లేదు. మేము బాధపడ్డాం. జేఎన్ఎస్ క్రీడాకారులు ఉంటేనే మజా వస్తుంది, మీరు ఉంటేనే మెజార్టీ సభ్యులు ఉంటారు. ఒక పోటీ గచ్చిరోలి జిల్లాలోని ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో నక్సలైట్స్ ప్రభావిత ఈ ప్రాంతంలో గత నెలలో పేనుగొండలో ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. నెల వ్యవధిలో 2వ పోలీస్ స్టేషన్ నిన్న జనవరి 30 నాడు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఈ పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో నేలగుండ పరిసర ఈ ప్రాంత అభివృద్ధిలో మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు. బ్రూమ్రగడ్డ నుండి 20 కిలోమీటర్ల మరియు ఛత్తీస్గఢ్ సరిహద్దు నుండి కేవలం 600 మీటర్ల దూరంలో ఉన్న బామ్రాగఢ్ తాలూకాలోని నేలగుండలో కొత్త పోలీస్ సహాయక కేంద్రం ఏర్పాటు చేయబడింది. అందువల్ల సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా పరంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ కీలకంగా మారుతుందన్న విశ్వాసాన్ని పోలీస్ యంత్రాంగం వ్యక్తం చేసింది. పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం గచ్చిరోలి పోలీస్ బలగాల భారీ బలగాలను మోహరించారు. 1050 మంది సిబ్బంది, 10 జేసీబీలు, 19 ట్రైలర్లు, 4 ఫ్లోకెన్లు, 45 ట్రక్కుల మొదలైన వాటి సహాయంతో కేవలం ఒక్క రోజులోనే పోలీస్ స్టేషన్ను నిర్మించారు. ఈ పోలీస్ స్టేషన్ వైపే సౌకర్యం 19 ఫోటా క్యాబిన్లు, జనరేటర్ షెడ్, తాగునీటి కోసం ఆర్ఓ ఫ్లాట్, మొబైల్ టవర్, టాయిలెట్ సౌకర్యం, పోస్ట్ సెక్యూరిటీ కోసం మ్యాక్వాల్, బీపీ మోర్చా, 8 ఇసుక మోర్చా తదితర సౌకర్యాలను నిర్మిస్తున్నారు. वर्षाचे पहिला पोलीस मदत केंद्र पोलीस स्टेशन निलगुंडा इथे उभारणी करण्यात आलं आहे आणि हे जवळपास भामरागडपासून 20 किलोमीटर आहे जे तहसील प्लेस आहे. इथे या एरियामध्ये पोलीसचे कोणतेही प्रेझेन्स नव्हता, माओवाद्यांचे वरवर होतं.
आणि हे कमी करण्यासाठी जवळपास 300 स्क्वेअर किलोमीटरचे आमचे एरिया आहे जे सिक्युरिटी व्हॅक्यूम या पोलीस स्टेशनमुळे कमी होणार आहे. या एरियामध्ये रोड आणण्यासाठी, मोबाईल टावर्स आणण्यासाठी आणि छत्तीसगड बॉर्डरवर फक्त 400 मीटर दूर इंद्रावती बँकवर हे पोस्ट आहे आणि हे स्ट्रॅटेजिकली खूप इम्पॉर्टंट आउटपोस्ट आहे. या पोस्टातून भुजमाडमध्ये ऑपरेशन आणि नॅशनल पार्कमध्ये ऑपरेशन करण्यामध्ये गडचिरोली पोलीसला आणि CRPFला खूप मोठा मदत होणार आहे आणि ओव्हरऑल खूप स्ट्रॅटेजिकली इम्पॉर्टंट पोलीस स्टेशन आज आम्ही येथे उभारण्यात आलं आहे. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించబోయే బీసీ రాజకీయ యుద్ధబేరీ సభకు మద్దతుగా జనగామ బీసీ నాయకులు సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ సైకిల్ యాత్ర జనగామ మీదుగా హుజరాబాద్, కమలాపూర్, అంబాలా, భీమారం మీదుగా హన్మకొండకు చేరుకుంది. ఈ సందర్భంగా 55వ డివిజన్ భీమారం కార్పొరేటర్ జక్కుల శ్రీను మాట్లాడుతూ నిన్న ఉదయం జనగామ నుండి ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర నిన్న రాత్రి భీమారం DBR గార్డెన్కు చేరుకుందని తెలిపారు. సైకిల్ యాత్ర చేరడానికి ముఖ్య సంకల్పం బీసీ ప్రజలను మేల్కొల్పే రాజకీయ యుద్ధబేరీ సభకు బహుజనులంతా తరలివచ్చే విధంగా సైకిల్ యాత్ర చేపట్టినట్లు వారు తెలిపారు. సికింద్రాబాద్ వారసిగూడలో తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో దహన సంస్కారాలకు డబ్బులు లేక వారం రోజులు ఇంట్లోనే ఉంచుకున్న కూతుర్లు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు తల్లి లలిత వారం రోజుల క్రితం చనిపోవడంతో ఒక రూమ్లో మృతదేహం, ఇంకో రూమ్లో తాము ఉన్నట్లు పోలీసులకు తెలిపిన కూతుర్లు వెంటనే పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించిన పోలీసులు. అరే చెప్తున్నా ఏజ్ ఎంత ఏజ్ నాకు తెలియదు 45 ప్లస్ ఉంటుందా 45 ప్లస్ ఉంటుందా సైకో వైఫ్ అండ్ 2 daughters అంటే మదర్ 2 daughters డాటర్స్ పేర్లు ఏంటి రేణుక ఇంకొక ఆమె పేరు తెలియదు నాకు మీరండి బిల్డింగ్ ఓనర్స్ డాటర్ అసలు మీ ఎట్లా బయటకు విషయం ఎట్లా వచ్చింది 2 months ఇప్పుడు వీళ్ళు పోయి వీళ్ళే పోలీస్ కి చెప్పినారంట మా మదర్ చనిపోయిందని 2 కుక్కలు వాళ్ళు డోర్లే తీయరు కుక్కలు ఒకటే వస్తుంటాయి ఇప్పుడు డాగ్లు ఎందుకు పెంచుతున్నారంటే కైలా బారవ
శంకరుడు అని నమ్ముతారు. సైకో ఉందండి శంకర్ అని. ఆ శంకర్ వాళ్ళు స్పిరిట్ యానిమల్ డాగ్ అని డాగ్ ని ఏం తిట్టదు చేయదు, డాగ్ ని పెంచుకుంటున్నారు. బట్ డాగ్ ని బయటికి తీసుకోవట్లేదు, ఇంట్లో నాచురల్ గా తీసుకోవాలి కదా బయటికి. రూమ్ లోనే బంధిస్తే ఎట్లా? ఎంతకాలం నుంచి ఉన్నారండి ఇక్కడ? ఇప్పుడు నవంబర్ 1 నుంచి ఉన్నారు, కిరాయికున్నారు. మేము డిసెంబర్ నుంచి చెప్తున్నాం పోమంటే ఖాళీ చేయలేదు. కిరాయి ఇవ్వలేదు, ఈ నెల ఇవ్వలేదు, పోయిన నెల కూడా సగం కిరాయి ఇచ్చి. ఇప్పుడు జనవరి సంక్రాంతి రోజు కాల్ చేస్తాను, డిసెంబర్ 30 రోజు పోలీస్ అయిన ముంగట చెప్పింది. ఇక్కడ ఆయన పోలీస్ అయిన ఉన్నది చెప్పింది కాల్ చేస్తాను డిసెంబర్ 30. తొందరగా కాల్ చేయించుకోరు, వాళ్ళ మైండ్ ఎట్లనో ఉందమ్మా. మైండ్ సరిగా లేదు, ఆమె ఒకలాగా చేస్తుంది. ఇంకో డాక్టర్ పేరు తెలియదు, లలిత. బీసీ రాజకీయ యుద్ధబేరీ సమావేశంలో భాగంగా 4వ డివిజన్ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ గారు మరియు మాజీ కార్పొరేటర్ కుస్మ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా వడ్డెర సంఘం మరియు కార్మికులు, జేసీబీ ఓనర్స్, ట్రాక్టర్స్ ఓనర్స్, డోజర్ ఓనర్స్, డ్రైవర్లు అందరూ కలిసి రేపు జరగబోయే సమావేశానికి భారీ సంఖ్యలో పాల్గొంటామని మద్దతు తెలిపారు. సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు ఈ రోజు రిటైర్మెంట్ అయినటువంటి మన ఆంజనేయ నగర్, కుమారస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మన అందరము బీసీలం అంటే అన్ని కులాల వారిని కలిసి ఈ రేపు జరగబోయే ఆర్ట్స్ కాలేజీలో మన బీసీ రాజకీయ యుద్ధబేరికి చాలా ఎక్కువ సంఖ్యలో కావాల్సినంత మందితోనే మన బీసీ యొక్క బలం చూపించుకోవడానికి, మన బీసీ రాజకీయ కావచ్చు, విద్యా విషయంలో కావచ్చు, వైద్య విషయంలో కావచ్చు, అన్ని విధాల్లో మన యొక్క వర్గాల మనం ముందంజలు ఉండడానికి, కోఆర్డినేట్ చేయడానికి ఏర్పాటు చేసిన తీర్మానం వలన బీసీ రాజకీయ యుద్ధబేరికి మా యొక్క 4వ డివిజన్ కానీ 5వ డివిజన్ ఎన్ని డివిజన్లు ఉన్నా మన యొక్క వాకర్ అసోసియేషన్ తరఫున ఒక్కొక్కరు వారి యొక్క బాధ్యతగా తీసుకొని మనిషికి ఒక 10 మందిని తీసుకొని ఈ యొక్క సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై బీసీ. శ్రీకాళహస్తి మండలంలోని ఉరందూర్ ఎస్సీ కాలనీ నందు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి అన్నగాని సత్యప్రసాద్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణరెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డి స్వయంగా ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. పెద్ద మంత్రి, ఇంకో మంత్రి, గారికి పర్లేదు. పడలేదులే ఎంతది ఎన్ని నుంచి వస్తుంది? ఎంత వస్తుంది నీకు? ఎప్పుడు నుంచి వస్తుంది? ఇంతకుముందు ఎంత వచ్చేది? 2000. ఎవరు ఇస్తారు? ఎవరు ఇస్తాడు? ఎవరు ఇస్తాడు? నేను కదా లేట్ అయిపోతుంది. రెడీగా కవర్లో పెట్టుకుని చేసుకోండి. కవర్లో ఇచ్చే 40 ఎక్కువ తక్కువ ఇచ్చేసి నెక్స్ట్ ఇంటర్ రెడీ పెట్టుకో. ఎప్పుడు చూస్తే ఎన్ని ఎప్పుడు వస్తుంది? చంద్రాన్ని వచ్చిందా? బాగున్నావా? పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఏం చేస్తున్నారు?
ముగ్గురు కొడుకున్నాడు చంద్రబాబు నాయుడు కూడా నీ కొడుకే కదా, మళ్ళీ 4,000 రూపాయలు ప్రతి నెల ఇస్తున్నాడు కదా. మర్చిపోక ఆశీర్వదించాయన్ని. ఆరోగ్యం జాగ్రత్త. ల్యాండ్ విషయంలో హుజరాబాద్ జమ్మికుంట పోలీసులు టార్చర్. మహిళ అని చూడకుండా కొట్టడం, కాళ్లతో తన్నడం, టాయిలెట్ వస్తుందని చెప్పిన చుట్టుముట్టి బాత్రూంకి పంపిన పోలీసులు. భయంతో 3 సార్లు చీరలోనే టాయిలెట్ పోయిన మహిళ. వేసుకొని పోతే దండం పెడతాం, కాలు మొక్కుతాం సార్. సిఐ సార్ దండం పెడతా, కాలు మొక్కుతా. అట్లా తీసుకుపోకుని సార్ అని కాలు మొక్కితే మా అన్నంత అంతే అక్కడ పడ్డది. నాకు గుండె స్పీడ్ అయిపోయింది. నా తలంచుకొని తాళి కట్టిన నా భర్త ఉంటే నా మీద ఒక దెబ్బ అయింది. ఈ పోలీసులతో నీ దెబ్బల పడ్డా బాగా బాధపడ్డా నేను. ఇక్కడికెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతే బెడ్ మీద వండబెట్టి బీపీ చెక్ చేయలే, ఏం చెక్ చేయలే. నువ్వు పండుకో 4 పోలీసులను ఎంబడించినంత టాయిలెట్ వస్తే నేను చీరలు పోసుకున్నా. నన్ను టాయిలెట్స్ వచ్చిన పరిస్థితులంతా తీసుకుపోలేదు. మా అన్నతో ఫోన్ మాట్లాడతానంటే నేను ఫోన్ ద్వారా మాట్లాడలేదు. అక్కడికి వెళ్ళి నా గుండె స్పీడ్ అవుతుంది. నా పానం మా అమ్మతో మాట్లాడతా. నా పిల్లలు చిన్నోళ్ళు, నేను పేజెంట్. దండం పెడతా సార్, దండం పెడతా, కాలు మొక్కుతారన్నంతా మమ్మల్ని తీసుకుపోయి అక్కడికి వెళ్ళి రామ్ హాస్పిటల్ తీసుకుపోయి, అదే జీప్ లో రామ్ హాస్పిటల్ తీసుకుపోయి నాకు బీపీ చెక్ చేయించి అట్లా బెడ్ మీద వండబెట్టిన ఉంటేనే ఇంకా అస్సలకి ఊపిరి ఆడతలేదు. మంచిలు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఇక నాకు టాయిలెట్ వస్తుంది సార్, మీరు దండం పెడతా సార్, నన్ను బయటకు తీసుకుపోలేని అడుగుతా. నా పోలీసు వాళ్ళు ఉండి నా దగ్గర ఉండి నన్ను బయటకు తీసుకుపోలేదు. మా అన్నతో ఫోన్ మాట్లాడతా సార్, నాకు పానం అంతా భయంకరం ఉంది సార్. మా పిల్లలు చిన్నోళ్ళు సార్, మా అమ్మ పేషెంట్ సార్, దండం పెడతా సార్, కాలు మొక్కుతారని అడుగుతా. అస్సలకి చీరల టాయిలెట్ పోసుకున్నా, 2 సార్లు పోసుకున్నా. దండం పెడతా సార్, మా అన్నకు ఒక ఫోన్ ధర అయింది అన్నంతా నన్ను ఇబ్బంది పెట్టిండు. ఈ సిఐ గారికి బాగా మమ్మల్ని మస్తు ఘోరంగా ఇబ్బంది పెట్టిండు. 2 లక్షల రూపాయలు అడిగిండు, నేను ఇయ్యలేదు. మేము గరీబోళ్ళం సార్, మీ దండం పెడతాం సార్, మా పరిస్థితి మంచిగా లేదని 2 గాళ్ళ మీద పడితే మా అన్నంతా ఇక్కడ పెట్టాడు. మా అన్నను అరెస్ట్ చేసి హుజరాబాద్ జైల్లో పెట్టినాక 8:30 లోపు నన్ను తీసుకొచ్చి బ్రిడ్జి కాడికి వెళ్ళి నడుచుకుంటూ తీసుకొచ్చి ఏంది సార్ 50 రూపాయలు లేవా, నన్ను గింత ఘోరం చేస్తాను ఏంది సార్ అని మళ్ళీ చీరలో టాయిలెట్ చేసుకున్నా. చీరలో ఎటు పడితే అట్టే మెడలు ఉంటే ఇవన్నీ ఇట్లా మెడలు పట్టి దొబ్బుకుంటా నన్ను బాగా ఇబ్బంది పెట్టుకుంటా తీసుకొచ్చింది సారు. మరి ఘోరం ఈ సిఐ సారు మీద మమ్మల్ని ఎట్లా బాధ పెట్టిల్లో వాళ్ళని అట్లా బాధ పెట్టాలి సారు. దీనికి పున్నం ప్రభాకర్ సారు, రేవంత్ రెడ్డి సారు, మీకు పాదాన వందనాలు సారు. మా సమస్యను పరిష్కరించాలి సారు. ఈ పేదోళ్ల బాధ ఇట్లా రావద్దు సారు. నా భర్త మీద నేను ఒక దెబ్బ వాళ్ళలేదు, పోలీసులతో నేను దెబ్బలు పడ్డా సార్. నన్ను కాలుతో తన్నిళ్ళు సారు, నెత్తేసిళ్ళు సారు. నేను చెప్పడానికి బాధలు ఉన్నా సార్. ఇప్పటికి నాకు అన్నం తినబుద్ధి ఇప్పుడు ఇక్కడ మాట్లాడదామంటే పానం గజగజలుగుతాను సార్. కానీ మా అన్నను మాత్రం మస్తు ఇబ్బంది పెట్టింది సార్. పైసల కొరకు 2 లక్షల రూపాయలు ఇవ్వపోయినంత మస్తు ఇబ్బంది పెడితే మా దగ్గర లేవు, పేదోళ్ళం మేము అని 2 గాళ్ళు మొక్కినంత మా వన్నీ వదిలిపెట్టలేదు. కోట్లు ఉన్నాయి సార్, మేము ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నామన్నంతా మమ్మల్ని వదిలిపెట్టలేదు. అది హెడ్ కానిస్టేబుల్ సదయ్య అంతా కాలుతోనే ప్రూఫ్లు ఉన్నాయి ఆడ. కాలుతో అనుకుంటా నెట్టుకుంటా మమ్మల్ని జీవులు వేసుకొని పోయింది. హెడ్ కానిస్టేబుల్ సదయ్య అంతా మస్తు ఇబ్బంది పెట్టింది మమ్మల్ని. రావాలే నువ్వేంది అవలేమొకదానని ఇష్టం ఉన్నట్టు లంజము నా తిట్టి తీసుకుపోయిండు. ఒక మహిళను చూసి మస్తు ఇబ్బంది పెట్టిండు. వద్దు సార్, మా అమ్మ తీసుకొని వస్తామంటే ఇట్లా మొక్కలు కాలుతున్నాను, నేను ఎడమ కాలుతున్నాను. నేను నా భర్త నేను ఇంత దెబ్బలు అవ్వలేదు, ఇంత అది కాలేదు. మా భూమి మమ్మల్ని రమ్మంటేనే మేము పోయినాం. కొలత తీసుకున్నా రాలి అని ఎంఆర్ఆ రమ్మంటేనే మేము పోయినాం. మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి ఇంత బాధ పెట్టిళ్ళు గాని ఈ మా గోస సిఐ ఖచ్చితంగా కలుగుతుంది. నీవెట్లా బాధపడ్డామో మా పిల్లలు ఎట్లా బాధపడ్డారో ఆయన అంతకన్నా డబ్బులు అవుతాడు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఒక మహిళను పోలీసు అధికారులు వాళ్లకు కోర్టు ద్వారా ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నదని చూపించిన తర్వాత ఎంత దారుణంగా ఒక భార్యను నెట్టుకపోతా ఉన్నారు అనంటే ఈ ఆధారాలను పరిశీలించాలి. ఇందులో కాళ్ళు మొక్కి వేడుకుంటా ఉన్నారు. ఈ హెడ్ కానిస్టేబుల్ సదయ్యను కూడా ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో భాగంగా సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ రోజు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ప్రభుత్వంతో కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఈ రోజు పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరు గారినట్టు ఆడబిడ్డల ఆస్తులు ఇతరులు కొల్లగొడతా ఉంటే, ఆడబిడ్డల ధనమాన ప్రాణాలకు రక్షణ లేకపోతే మరి ఈ రోజు సేఫ్ గా ఎట్లున్నామని చెప్పి మొన్న కేటీఆర్ గారు చేసినటువంటి ట్వీట్ కు ఇలాంటి సాక్ష్యాలు బలాన్ని చేకూర్చుతాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
ఫిబ్రవరి 2వ తేదీన జరగబోయే బీసీ యుద్ధబేరి మహాసభను విజయవంతం చేయాలని ఎస్ఎస్బీసీ మైనార్టీ మహాసేన నాయకులు పిలుపునిచ్చారు. హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అధిక జనాభా కలిగిన బీసీలకు అన్ని రకాలుగా అన్యాయం జరుగుతున్నదని అన్యాయం జరుగుతున్నదని ఐక్యంగా పోరాడవలసిన అవసరం ఉందని, బీసీలంతా ఐక్యం కావాలని తీన్మార్ మల్లన్న చేపట్టిన మహాసభను విజయవంతం చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీసీ నాయకులు, విద్యార్థులు రాజకీయాలకు అతీతంగా తరలివచ్చి ఈ సభకు హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో వాసం పెద్ద సాంబయ్య, కొంగారు అనిల్ కుమార్, రాంబాబు, భాస్కరరావు, చిరంజీవి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు. నమస్తే. నా పేరు రాంబాబు, తెలుగు రాష్ట్రాల బీసీసీఎల్ ప్రెసిడెంట్ని. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ద్వారా రేపు జరగబో బీసీ యుద్ధవేరికి మా సంస్థ తరపు నుండి తెలుగు రాష్ట్రాల తరపు నుంచి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాము. తీన్మార్ మల్లన్న గారు బీసీ హక్కుల గురించి, బీసీ రాజ్యాధికారమే ప్రధాన లక్ష్యంగా ఏదైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో ఆ కార్యక్రమాలకి ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ మా యొక్క సంస్థ తరపు నుండి కానీ, మా బీసీసీఎల్ తరపు నుంచి కానీ ఎల్లప్పుడూ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఆయన వెంట నడుస్తాం. ఇంకోటి ఏంటంటే, బీసీలు రాజ్యాధికారమే లక్ష్యంగా జరుగుతున్న ఈ యొక్క యుద్ధ వేరులో తెలుగు రాష్ట్రాల నుండి, మరి ముఖ్యంగా వరంగల్ జిల్లా నుండి ఏదైతే హక్కుల గురించి, బీసీల హక్కుల గురించి పోరాటం చేస్తూ ఉన్నారో ఆ పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపి ఈ సభని భారీగా జన సమీకరణ చేసి విజయవంతం చేయాలని వరంగల్ జిల్లా ప్రజలను కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.